హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనము సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఈ కొలతలతో మీరు సాంబార్ పొడి తయారు చేసుకున్నారంటే రంగు, రుచి, వాసన అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి మీ సాంబార్కి. ఈ రకంగా పొడి తయారు చేసుకోవడం వలన మీరు వేసే ముక్కల్ని బట్టి సాంబార్ ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకున్న తర్వాత కాఫీ గ్లాస్తో చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ధనియాలు, ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి. కరెక్ట్గా సాంబార్ పొడి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ధనియాలని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలి. ధనియాలు చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి. ఇలా అంటే మనకి ధనియం అనేది చూడండి ఇలా జస్ట్ నలగాలన్నమాట. ఇప్పుడు మనం ధనియాలను తీసి పక్కన వేసేసుకోవాలి. తర్వాత చూడండి, పావు గ్లాస్ జీలకర్ర, లేదంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఐరన్ కడాయి ఏదైనా ఉంటే దాంట్లో వేయించుకోండి. అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి, చాలా నీట్గా వేగుతాయి అన్నమాట. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ వేయకుండా ధనియాలు కానీ జీలకర్ర కానీ మంచిగా వేగిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీలకర్రని వేయించుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి. వీటిని కూడా దూరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. మెంతుల్ని వేయించి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మనము దాంట్లోనే 1 స్పూన్ మినపగుండు కూడా వేసుకోవాలి. రెండింటిని కలిపి దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అదేవిధంగా మనము దీనికి ఏమాత్రం నూనె వేసుకోకూడదు, డ్రైగా ఇలా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేయించుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి, దీన్ని కూడా జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసేసుకోండి. ఈ కొబ్బరి మన ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేస్తే రుచి బాగా వస్తుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ చాలా కేజీస్ చేసినప్పుడు మాత్రం వేయకండి. జస్ట్ ఒక 15 డేస్ కోసం మాత్రం చేసుకున్నప్పుడు మాత్రం ఒక చిన్న గ్లాస్తో చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. కొబ్బరి వేయించుకున్న తర్వాత 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 100 గ్రామ్స్ రెడ్ మిర్చి వేసుకోవాలి, ఎండుమిరపకాయలు. ఒకవేళ మీకు గ్లాస్ కొలత కావాలంటే 2 గ్లాసులు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. వీటిని కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకుండా లైట్గా వీటిని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అవుతాయి చాలు. జస్ట్ మనకు అవి ఉబ్బినట్టుగా అవ్వాలంటే అప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండ్లీలో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనము కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ అవసరం ఉండదు, కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే మనము సాంబార్లో మళ్ళీ కరివేపాకు వేస్తాం కాబట్టి ఈ పొడిలో ఎక్కువ వేసుకోకూడదు. అదే రసం పౌడర్కి అయితే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ దీనికి మాత్రం కొద్దిగానే వేసుకోవాలి. అదేవిధంగా మనము ఈ సాంబార్ పొడిలో మిరియాలు కానీ, తర్వాత బియ్యం కానీ అలాంటివి ఏవి యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే తర్వాత కొంతమంది కందిపప్పు కూడా యాడ్ చేస్తుంటారు. ఎందుకంటే మనం వేసిన ఈ స్పైసెస్ ఉన్నాయి కదా, ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, వీటిని మనం చిక్కదనం కోసం అని అవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే అవి ఎక్కువైపోయి ఏమవుతుందంటే ఈ ధనియాలది ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మనం వేసిన మిరపకాయలు కూడా క్వాంటిటీ సరిపోదన్నమాట. అప్పుడు మళ్ళీ మనం పైనుంచి ఎక్స్ట్రా మళ్ళీ మనం కారం వేయాల్సి వస్తుంది.
ఈ విధంగా చేసుకుంటే మీరు చేసిన సాంబార్కి ఈ కొలతలతో వేసుకున్నట్టయితే కరెక్ట్గా మీరు ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అట్లా, అంటే మీరు చేసే సాంబార్ క్వాంటిటీని బట్టి వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అదే మీరు దానిలోనే కందిపప్పు, తర్వాత బియ్యము, మిరియాలు ఇవన్నీ కూడా మీరు అది థిక్నెస్ కోసమని, తర్వాత ఘాటు కోసమని వేసుకుంటే అది థిక్నెస్ వస్తుంది, కానీ రుచి అనేది మారిపోతుంది. ఈ ధనియాల ఫ్లేవర్ అనేది మీకు, తర్వాత జీలకర్ర ఫ్లేవర్, ఇవన్నీ కూడా మీకు సాంబార్ అసలైన రుచి అనేది తెలియదు. కాబట్టి ఇలా ఓన్లీ ప్లెయిన్గా ట్రెడిషనల్ మెథడ్లో ఇవి చేసుకోండి, బాగుంటుంది. అదేవిధంగా మిరియాలు అనేది మన దగ్గర వేసుకోరు, ఎక్కువగా తమిళనాడు వాళ్ళు యూజ్ చేస్తుంటారు. యాక్చువల్గా రసం పౌడర్కి మిరియాలు యూజ్ చేస్తారు, సాంబార్ పౌడర్కి కాదండి. కరివేపాకు కూడా వేగిపోయింది, దీన్ని కూడా తీసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, మనము సాంబార్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక రుచి వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. మనము వేసే ముక్కల్ని బట్టి సాంబార్ రుచి అనేది మారుతుంది, అదేవిధంగా ఫ్లేవర్ కూడా మారుతుంది. ఈ పొడి వేసారంటే మీకు ప్రతి ఒక్క సాంబార్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది ఇలాంటి పొడితో. అదే మీరు మిరియాలు అన్నీ వేసారంటే మీకు ఆ మిరియాల స్మెల్ అనేది డామినేట్ చేసి ఎప్పుడు ఒకే స్మెల్ అనేది వస్తుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మీరు సొరకాయ సాంబార్, తర్వాత బెండకాయతో, క్యారెట్తో చేసుకున్నప్పుడు మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతి ఒక్క సాంబార్కి సాంబార్ ఫ్లేవర్ బాగుంటుంది, అదేవిధంగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీరు అన్నీ కలిపి వేసారనుకోండి, పప్పులు, తర్వాత మిరియాలు అన్నీ వేస్తే ప్రతిసారి కూడా సాంబార్ అనేది అది ఒక రకమైన టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేయించుకొని చల్లార్చుకోవాలి. ధనియాలకి డబల్ మనము మిరపకాయలు వేసాం, అందులోనూ మనం దీంట్లో కందిపప్పు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము సాంబార్కి కందిపప్పు ఉడికించి దీంట్లో కలుపుతాము, కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా కందిపప్పు వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే మీకు సాంబార్ పొడి కూడా ఎక్కువ యూజ్ అవ్వదు, ఒక 3 స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మీరు అలా చేశారనుకోండి, అన్ని పప్పులు వేసి చేశారనుకోండి, బియ్యము, తర్వాత పప్పులు, కందిపప్పు అన్నీ వేసి చేస్తే మీరు ఎంత వేసినా కూడా అది దాని ఘాట్ అనేది మీకు తెలియదు. ఇలా చేసుకోండి, మీకు మంచి ఘాట్ వస్తుంది, సాంబారు మంచి రుచి వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత వీటిని మిక్సీ వేసుకొని తీసుకొస్తాను. పూర్తిగా చల్లారిన తర్వాత సాంబార్ పొడిని ఇలా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చూడండి మంచిగా వచ్చింది. ఈ కలర్ రావాలి, అప్పుడే మనకి సాంబార్కి మంచి ఘాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ రఫ్గా కాకుండా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము కొద్దిగా ఒక 1 స్పూన్ పసుపు, అదేవిధంగా హింగ్, ఇది మిక్సీ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. దీన్ని వేసి కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు మనకి ఇది ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, మనకి ఈ కలర్ వచ్చిందంటే సాంబార్ పొడి పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. ఇలా ఒక డబ్బాలో వేసుకొని గట్టిగా మూత పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు సాంబార్ పొడి అనేది ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, మంచి కలర్ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.